నమశంకరాయ. శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం ఎందుకు చేస్తారు? సాధారణంగా ఉండేటువంటిది, అందరికీ ఉండేటువంటి ఆలోచనే. ఉత్తరాది ప్రాంతం మనకెక్కువగా శ్రీరాముల వారు జన్మించినది, అవతార సమాప్తి జరిగినటువంటిది ఉత్తరాది ప్రాంతంలో. కానీ ఒక వేడుకగా, విజయోత్సవముగా, జన్మతిథి రోజున జరుపుకునే పుట్టినరోజు పండుగలాగా ఉత్తరాది ప్రాంతంలో చేసుకుంటే, మన తెలుగునాట మాత్రము ఈ యొక్క కళ్యాణం అనేటువంటిదే చేసుకుంటూ వస్తున్నాం. ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? మనకు ఇతమిద్ధంగా మనం చరిత్రను గనక పరిశీలన చేసినట్లయితే, ఈ శ్రీరామ నవమి రోజున సీతారాముల కళ్యాణం అనేటువంటిది భద్రాచల రాముని ఆలయ నిర్మాణ తదనంతరం మనకు ప్రాశస్త్యంలోకి వచ్చింది. ఇది భక్త రామదాసుల వారు ఏర్పరిచినటువంటి విధానంగా మనకు తెలియవస్తుంది. కాబట్టి శ్రీరాముల వారు జన్మించినటువంటి తిథి రోజున ఈ సీతారామ కళ్యాణం జరుపుకోవడం అనేటువంటిది మంగళప్రదం. మంగళాకారుడైనటువంటి పురుషోత్తముడైనటువంటి ఆ దేవాది దేవుడైనటువంటి శ్రీరాముల వారిని స్తుతిస్తూ, అలాగే కీర్తిస్తూ ఆ స్వామి వారి కళ్యాణం జరుపుకోవడం సకల శ్రేయోభిదాయకము, లోకానికంతా కూడాను మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఈ సీతారామ కళ్యాణం అనేటువంటిది మనకు ఈ శ్రీరామనవమి రోజునే చేసుకోవడం ముఖ్యంగా తెలుగునాట ఆచారంగా పల్లె పల్లెల్లో ప్రాంతాలలో కనిపిస్తుంది. అసలు శ్రీరాముల వారి యొక్క కళ్యాణము పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున జరిగిందని వాల్మీకి రామాయణం ద్వారా మనం గమనించవచ్చు.